నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 25 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు అమావాస్య. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిథి అమావాస్య మనకి సాయంత్రం 4:04 వరకు ఉంది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం మృగశిర ఉదయం 10:40 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. ఈ వర్జము సాయంత్రం 6:24 నుంచి రాత్రి 7:52 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:44 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. యమగండ కాలం ఉదయం 7:26 నుంచి ఉదయం 9:04 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:11 నుంచి తెల్లవారి 4:59 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:42 నుంచి రాత్రి 1:11 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ నెల 25, 2025 నాటి గ్రహస్థితులు, గోచార రీత్యా ఫలితాలు, మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉంటున్నాయి, గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 3వ ఇంట సంచారం చేస్తూ ఉండగా ధైర్యవంతమైన నిర్ణయాలు ఈరోజు తీసుకుంటారు. బుధుడు 3వ ఇంట ఉండడం వల్ల బుద్ధితో సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. చంద్రుడు 1వ ఇంట ఉండడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కుజుడు లగ్నంలో ఉండడం వల్ల శక్తివంతంగా ఈరోజు ఉండబోతున్నారు. శని భగవానుడు 11వ ఇంట ఉండడం వల్ల ఆశించిన ఫలితాల్లో కొంత ఆలస్యం అనేది ఏర్పడుతుంది. రాహు 12వ ఇంట ఉండడం వల్ల కొంత నిరాశ, నిస్పృహకు లోనయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కేతు 6వ ఇంట ఉండడం వల్ల శత్రుపక్షాల మీద విజయాన్ని సాధిస్తారు. అయితే ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ఈరోజు మీరు నమ్మకస్తులను, వారి యొక్క నమ్మకాన్ని మీరు పోగొట్టుకున్న వారు అవుతారు. కార్యాలలో ఏదైనా పని చేయాలంటే స్పష్టత అనేది ఉంటుంది, ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంత ఒత్తిడి, ఆందోళన తగ్గే అవకాశం కనబడుతోంది. వ్యాపారానికి సంబంధించిన పాజిటివ్ మార్పులు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఈరోజు చేసుకోవచ్చు. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం కుజాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ దత్తాత్రేయ స్వామి వారిని పూజించి మిరపకాయలను కనుక పచ్చిమిరపకాయలు కావచ్చు, ఎండుమిరపకాయలు కావచ్చు, మీ యొక్క యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే గ్రహపరమైన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 2వ ఇంట సంచారం చేయడం వల్ల మాటల వల్ల లాభాలు పొందుతారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల కొంత ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం కనబడుతోంది. చంద్రుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. కుజుడు 12వ ఇంట ఉండడం వల్ల మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. శని భగవానుడు 10వ ఇంట ఉండడం వల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతోంది. రాహు 11వ ఇంట్లో ఉండడం వల్ల అనుకోని లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 5వ ఇంట్లో ఉండడం వల్ల విద్యాపరంగా విద్యార్థులకు శ్రద్ధ అవసరము. అయితే ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు మీకు. మరి గోచార రీత్యా ఫలితాలు ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కొంతమేర లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ వ్యాపార రంగాలలో కొంత ఒత్తిడి ఉండే అవకాశం కనబడుతోంది. మాతృ సంబంధిత విషయాలలో శ్రద్ధ పెట్టవలసిందిగా ప్రత్యేకమైన సూచన. విద్యార్థులకు ఏకాగ్రత అవసరము. స్వయంగా మీరు మీ పని మీరు చేసుకున్నట్టయితేనే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ నెయ్యి దీపం వెలిగించడంతో పాటు గోశాలలో దూడలకు ఏదైనా ఆహారం కానీ పాలన కానీ మీ చేత్తో చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.
తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు లగ్నంలో ఉండడం వల్ల ఒక స్పష్టత, గౌరవము అనేది ఏర్పడుతుంది. బుధుడు కూడా లగ్నంలోనే ఉండడం వల్ల బుద్ధి వికసించి ఆలోచన శక్తి పెరుగుతుంది. చంద్రుడు 11వ స్థానంలో ఉండడం వల్ల లాభాల బాట పడతారు. కుచుడు 11వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. శని 9వ ఇంట్లో ఉండడం వల్ల గురుబంధము కొంత నమ్మకం లోపించేటట్టుగా కనబడుతోంది. రాహు 10వ ఇంట ఉండడం వల్ల మీ కెరీర్ మీద ఆలోచనలకి గందరగోళ పరిస్థితి, అందులో ఉండాలా, ఇందులో ఉండాలా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఇలాంటి గందరగోళ స్థితిని ఎదుర్కొంటారు. కేతు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంటి విషయాలలో అసహనము, కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ రోజు మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు మిత్రుల సహాయంతో కొన్ని పనులు ఊహించిన దానికంటే వేగంగా పూర్తి చేసుకున్న వాళ్ళు అవుతారు. విద్య, వాణిజ్య, వ్యాపార రంగంలో మార్గము మీకు చాలా క్లియర్గా కనపడుతుంది. అయితే ఆధ్యాత్మికం వైపు కొంత ఆసక్తిని పెంచుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారాలు: ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేస్తూ ఆకుపచ్చ వస్త్రాలను ఎక్కువగా మీరు ధరించే ప్రయత్నం చేసినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని సానుకూలంగా పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు 12వ ఇంట సంచారం చేయడం వల్ల ఖర్చులు పెరిగి విదేశీ ప్రయాణాలు కలిసి వచ్చేటట్టుగాను, బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల తిరుగుబాటు ధోరణిలో మీరు వ్యవహరిస్తారు. చంద్రుడు 10వ ఇంట ఉండడం వల్ల కెరియర్ మీద దృష్టి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. కుజుడు 10వ ఇంట ఉండడంలో అందుమూలంగా మీకు ఏదైనా పోటీల్లో పాల్గొంటే కనుక ఫస్ట్ వచ్చే అవకాశం కనబడుతోంది. శని 8వ ఇంట ఉండడం వల్ల మానసిక ఆందోళనలు కలుగుతాయి. రాహు 9వ ఇంట ఉండడం వల్ల ధర్మచింతన ఏర్పడే అవకాశం కనబడుతోంది. కేతు 3వ ఇంట్లో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసము ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశిలో ఉండే వారికి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు చూసినట్టయితే ఇది ప్రయాణ యోగం ఉన్న రోజు, అంటే మీరు ప్రయాణాలు చేసేయడానికి యోగ్యమైన రోజు. కార్యాలలో స్పష్టత, అంటే ఏ పని చేసినా ఒక స్పష్టత అనేది ఉండాలి. ఉద్యోగం, వాణిజ్య సంబంధించిన విషయాలలో నిర్ణయాలు కొంత ఆలస్యమైనప్పటికీ దీర్ఘకాలికంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయన్నమాట. అయితే మాతృ సంబంధాలు కొంచెం సున్నితంగా ఉండే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంతో సమయాన్ని గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ శివలింగానికి అభిషేకం చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 11వ స్థానంలో ఉండడం వల్ల లాభాలకు వచ్చే అవకాశం కనబడుతోంది. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మంచి కమ్యూనికేషన్, మీకు స్కిల్స్ పెరిగే అవకాశం కనబడుతోంది. చంద్రుడు 9వ ఇంట్లో ఉండడం వల్ల ధార్మిక ప్రయత్నాలు చేస్తారు. దానాలు, ధర్మాలు, గుళ్ళు, గోపురాలు ఇలాంటివి తిరిగే ప్రయత్నం చేస్తారు. కుజుడు 9వ ఇంట్లో ఉండడం వల్ల సాహసపూర్వకమైన ప్రయత్నాలు చేస్తారు, అందులో కూడా సక్సెస్ని సాధిస్తారు. అయితే శని 7వ ఇంట్లో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య మీ యొక్క అంచనాలు తేడాగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే రాహు 8వ ఇంట్లో ఉండడం వల్ల మీరు చాలా అలర్ట్గా ఉండాలి, ఈ రోజంతా అప్రమత్తంగా ఉండాలి. కేతు 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క మాటల తీరును జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది గ్రహాలు ఇచ్చే ఫలితాలు. అయితే మరి గోచార రీత్యా మీకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఈరోజు మీరు గౌరవంతో దీంతో పాటు గుర్తింపు పొందే అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మీ కలలు నెరవేరేందుకు మీ మిత్రులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. దీంతో పాటు ధార్మిక ప్రయోజనాలు మీరు చాలా ఎక్కువగా పొందుతారు. దేవాలయ సందర్శనం చేస్తారు. కుటుంబంలో చిన్న చిన్న ఉద్రేకాలు వచ్చినప్పటికీ అవి సానుకూలంగా మీ అంతటా మీరు తెలివితేటలతో కట్ చేస్తారన్నమాట. మీకు చెప్పదగిన పరిహారాలు: ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవడంతో పాటు తెల్లని వస్త్రాలు ధరించి అమ్మవారి ఆలయానికి కనుక దర్శించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 10వ ఇంట సంచారం చేయడం వల్ల
పదవిలో స్థిరత్వం ఏర్పడుతుంది. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీరున్న స్థానంలో స్థిరత్వం ఏర్పడుతుంది. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల కార్యదీక్ష ఏర్పడుతుంది. చంద్రుడు 8వ ఇంట ఉండడం వల్ల మానసికంగా కొంత అల్లకల్లోలంగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. కుజుడు 8వ ఇంట ఉండడం వల్ల రహస్యమైన వ్యయాలు మీరు ఎక్కువగా చేయబోతున్నారు. శని 6వ ఇంట ఉండడం వల్ల క్రమశిక్షణలో కొంత వెసులుబాటు, అంటే ఇన్నాళ్ళు క్రమశిక్షణగా ఉంటారు, డిసిప్లిన్డ్గా ఉంటారు, కానీ ఈరోజు ఆ డిసిప్లిన్ని పక్కన పెట్టేస్తారనమాట. రాహు 7వ ఇంట్లో ఉండడం వల్ల వ్యాపార భాగస్వామ్యంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కేతు 1వ ఇంట్లో ఉండడం వల్ల తాత్విక చింతన పెరిగే అవకాశం ఉంది. ఇది మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. అధికారులతో సాన్నిహిత్యం బలపడుతుంది. అయితే మానసికంగా కొంత ఒత్తిడి కలిగి ఆత్మవిశ్వాసం లోపంగా ఉంటుంది. అంటే ఆత్మవిశ్వాసాన్ని తగ్గి ఉంటారన్నమాట. దంపతుల మధ్య శాంతి లోపించి తగాదాలు, కొట్లాట్లు, మాటలు, ఇలాంటి యుద్ధాలు జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రయాణాలకు అనుకూలంగా లేదు కాబట్టి కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటే తప్పేమిటి? ప్రయాణాలు సూచన బాలేదు, పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుంటూ గోశాలలో గో పూజ చేయడము, గోవుకి సంబంధించిన ఏదైనా గ్రాసము మీ యథాశక్తి ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 9వ ఇంట్లో ఉండడం వల్ల ధర్మచింతన పెరుగుతుంది. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. చంద్రుడు 7వ ఇంట ఉండడం వల్ల భాగస్వామ్య సంబంధాలలో శాంతి నెలకొనే ప్రయత్నం జరుగుతుంది. కుజుడు 7వ స్థానంలో ఉండడం వల్ల వ్యాపార భాగస్వామ్యంలో అభివృద్ధి కనబడుతుంది. అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాలు గ్రోత్ కనబడుతుంది అనమాట. శని 5వ భాగంలో, అంటే 5వ ఇంట్లో ఉండడం వల్ల సంతాన విషయాలు ఆలస్యం అవుతాయి. రాహు 6వ ఇంట సంచారం చేయడం వల్ల శత్రువుల మీద విజయం సాధిస్తారు. కేతు 12వ ఇంట్లో ఉండడం వల్ల కొంత నిద్రలేమి, అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు మానసిక ప్రేరణ కలిగించే శుభదినం ఈరోజు. విద్యార్థులు, శాస్త్రవేత్తలు, రచయితలకు ఈరోజు చాలా స్పెషల్ అన్నమాట. సంబంధాలలో పరిణతి ఉంటుంది, అంటే మెచ్యూరిటీ పెరుగుతుంది. ధనలాభాలు సహజంగానే వస్తాయి. దీంతో పాటు కొంతమంది మిత్రుల యొక్క సహాయ సహకారాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే దిశగా ఉంటాయన్నమాట. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి లడ్డూలను నివేదన చేసుకుని తెల్లని వస్త్రాలను కనుక ఈరోజు ధరించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 8వ ఇంట సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి అంతర్గత ఆలోచనలు మీలో ఎక్కువగా వస్తాయి. అయితే చంద్రుడు 6వ ఇంట ఉండడం వల్ల శత్రుపక్షం మీద విజయాన్ని సాధిస్తారు. కుజుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల పోటీతత్వం పెరుగుతుంది. శని 4వ ఇంట్లో ఉండడం వల్ల గృహ నిర్మాణాలు ఏవైనా చేపట్టినట్టయితే గతంలో అవి ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 5వ ఇంట్లో ఉండడం వల్ల ప్రేమ విషయాలలో కలతలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కేతు 11వ ఇంట్లో ఉండడం వల్ల మీకు రావలసిన లాభాలు ఏవైనా ఉంటే అవి ఆలస్యం అయ్యి ముందుకు పోయే పరిస్థితి కనబడుతోంది. ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈరోజు పనులు నెమ్మదిగా జరగచ్చు, కానీ తీరతాయి, పనులు చేసుకుంటారు. అయితే విద్యార్థులు తమ లక్ష్యం మీద దృష్టి పెడితేనే తప్ప ఫలితాలు సాధించలేని పరిస్థితి. కుటుంబంలో స్వల్ప విభేదాలు, తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. కార్యాలయాలలో ముఖ్యమైన బాధ్యతలను మీరు స్వీకరిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ తామర పువ్వులతో శివుడికి పూజ చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేయడం వల్ల భాగస్వామ్యాలలో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అంటే వ్యాపారస్తులకు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల డిప్లొమసీ, సామరస్య మార్గ ధోరణిని మీరు అవలంబిస్తారు. చంద్రుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల
ఆశయపరంగా మీరు ధైర్యంగా ముందుకు వెళ్తారు. శని 3వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినట్టయితే అది సిస్టమాటిక్‌గా చేయండి, సక్సెస్ అవుతాయి. రాహు 4వ ఇంట్లో ఉండడం వల్ల ఇంటి విషయాలలో కొంచెం ఒత్తిడి, మానసిక ఆందోళన కనిపిస్తోంది. కేతు 10వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో మీకు బాధ్యతలు పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఎలా ఉండబోతోంది అంటే కనుక మీకు మెరుగైన వ్యక్తిత్వము కలిగి ఒక మంచి మనిషి అనే ముద్ర మీరు తీసుకుంటారు. విద్యార్థులు సులభంగా వారి వారి పనులను చాకచక్యంగా చేసుకొని సక్సెస్ బాట పడతారు. అయితే ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్స్‌కు ఇది అనుకూలమైన పరిస్థితి. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆర్థిక లావాదేవీల్లో మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటూ పసుపును దానంగా ఇవ్వడం కానీ, గురువుని గౌరవిస్తూ గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు 6వ ఇంట సంచారం చేయడం వల్ల పోటీ తత్వం పెరుగుతుంది, శక్తి కూడా పెరుగుతుంది, సక్సెస్ సాధిస్తారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల వ్యూహాత్మకంగా అంటే ప్లాన్ ప్రకారంగా మీరు ఫలితాలను సాధించుకుంటారు. చంద్రుడు 4వ ఇంట ఉండడం వల్ల ఇంటి విషయాల మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుజుడు 4వ ఇంట ఉండడం వల్ల స్థిరచరాస్తులు కలిసి వచ్చే దిశ ఆకస్మికంగా వచ్చే అవకాశము గోచరిస్తోంది. శని లగ్నంలో ఉండడం వల్ల కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యంగా ముందుకు దూసుకుని పెడతారు. కేతు 9వ ఇంట్లో ఉండడం వల్ల గురువుకు దూరంగా ఉండే అవకాశం కనబడుతోంది. కానీ గురువుకు మాత్రం ఏనాడు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యకండి. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఈ రోజు మీ నిర్ణయాలు నిశ్చయంగా విజయాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ సాధించడంలో డౌటే లేదు. అయితే ఉద్యోగ రంగంలో మీ శ్రమ ఫలిస్తుంది, గుర్తింపు ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది, లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి విషయాల్లో ఒక అద్భుతమైన పరిష్కారము, మీరు ఊహించని పరిష్కారం దొరకబోతోంది. కానీ శారీరకంగా చాలా అలసిపోతారు. విరామం తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శనేశ్వరాయ నమః. ఇంకా మీ లైఫ్ టైము కుంభరాశి, మకర రాశి వాళ్ళు మీ లైఫ్ టైము శని భగవానునే పూజించాలి, శని మంత్రాలనే ఎక్కువగా చదువుతూ ఉండాలి. దీంతో పాటు నల్లని దుస్తులను ఆఫెన్లీ అంటే తరచూ మీరు నీలిరంగు, నలుపు రంగు వస్త్రాలను ధరించే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. వృద్ధుల సేవ చేసుకోండి, సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు 5వ ఇంట ఉండడం వల్ల సంతానం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మాటల చాకచక్యంతో పనులను చేయించుకుంటారు. చంద్రుడు 3వ ఇంట ఉండడం వల్ల ధైర్యంగా మీ పనులు చక్కబెట్టుకుంటారు. కుజుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల కార్యదీక్ష, కార్యసిద్ధి పొందుతారు. శని 12వ ఇంట్లో ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. రాహు 2వ ఇంట్లో ఉండడం వల్ల మీ మాటల గందరగోళము ఎదుటి వారికి ఇబ్బందికరంగా ఉండడము, కొన్ని పనులు సాధించుకోలేని పరిస్థితి, ఆ మాటలు మీకు ఇబ్బంది కలిగించేటట్టుగాను, సమస్యల్లోకి నెట్టేటట్టుగాను కనబడుతోంది. కేతువు 8వ ఇంట ఉండడం వల్ల మీరు ఏదైతే అన్వేషిస్తున్నారో దాన్ని పొందే అవకాశం కనబడుతోంది. అయితే ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. మరి గోచార రీత్యా ఫలితాలు ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కార్యాలలో విజయాన్ని సాధించుకుంటారు. చిన్ని చిన్ని ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం కనబడుతోంది. కుటుంబంలోని పెద్దలతో వాదనకు తిరిగే ప్రయత్నము చేయకండి. పిల్లల విద్య మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రంతో పాటు ఓం శివాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ వీలైతే శివాలయ సందర్శనం చేసి శివుడికి బిల్వపత్రాలను సమర్పించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు 4వ వెంట సంచారం చేస్తున్నారు. ఇంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల తల్లితో తేడాలు వచ్చే అవకాశము, మనస్పర్ధలు పెరిగే అవకాశము కనబడుతోంది. చంద్రుడు 2వ ఇంట ఉండడం వల్ల వర్తక వ్యాపార వాణిజ్యాలలో
లాభాలు విజయాన్ని చవిచూస్తారు. కుజుడు 2వ ఇంట ఉండడం వల్ల మీ వాక్కును జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేయండి, సమస్యల్లో పడతారు. శని భగవానుడు 11వ ఇంట ఉండడం వల్ల లాభాలు ఆలస్యంగా అందుకునే అవకాశం కనబడుతోంది. రాహు లగ్నంలో ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసము తగ్గిపోతుంది. కేతు 7వ ఇంట్లో ఉండడం వల్ల మీ పార్ట్నర్ మీకు దూరమయ్యే అవకాశం కనబడుతోంది. ఇవి గ్రహాలు ఇచ్చే ఫలితాలు. అయితే గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు మీరు కుటుంబానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి, తప్పదు. అభిప్రాయాలలో తేడాలు ఉన్నప్పటికీ మీరు దయతో వ్యవహరించడం కానీ, కొంచెం సామరస్యంగా వ్యవహరించడం కానీ చేసినట్టయితే ప్రయోజనం కనబడుతోంది. ఉద్యోగం, వ్యాపార విషయాలలో సమర్థవంతంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. స్త్రీలు ఈరోజు శరీర సంబంధిత సమస్యల మీద జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారాలు: ఓం కేం కేతవే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకుంటూ తులసి అమ్మవారికి పూజ చేసుకోవడం కానీ, గురువారం రోజు ఉపవాసం ఉండడము, ఈ పనులు చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు చెప్పడం జరిగింది. నమస్తే.